అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్‌లో అసలు రోహిణి టేబుల్ మీద నుంచి అసలు గిన్నెని ఎందుకు పడేస్తుంది? పడేస్తుంటే రవి చూస్తాడా? అలానే ప్రభావతి రోహిణి కావాలనే ఇంట్లో వాళ్ళందరిని బయటికి పంపించేసి వాళ్ళని బయటికి గెంటేస్తా అన్న విషయం అందరికీ చెప్తుందా? ఇవన్నీ తెలుసుకోబోతున్నాం ఈరోజు సీరియల్‌లో. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదాం. మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదాం. అయితే చింటూతో ఇలా అంటూ ఉంటుంది, నీకోసం నేను గిఫ్ట్ తెచ్చాను అంటే, అవునా ఏం గిఫ్ట్ ఆంటీ అంటే, నీకోసం కళ్ళద్దాలు తీసుకొచ్చాను కానీ నేను ఇప్పుడు పెట్టుకోలేను ఆంటీ, కానీ నా కళ్ళ పట్టి తీసిన తర్వాత ఫస్ట్ నేను మీ అద్దాలే పెట్టుకొని అందరిని చూస్తానండి అంటే, అవునా రా అంటూ ఉంటుంది. అదే టైంలో రవి శృతి వాళ్ళైతే వస్తూ ఉంటారు. రవి ఇలా అంటూ ఉంటాడు చింటూతో, ఏరా బోరు కొట్టిందా నీకంటే, లేదా బాలు అంకుర్తో నేను ఆడుకున్నాను ఇప్పుడు దాకా అంటే, అదే టైంలో మీనా అయితే వాళ్ళ అత్తయ్యకి కాల్ చేయండి, అదే దుబాయ్లో ఉన్న తన అత్తకి కాల్ చేయండి, నేను మాట్లాడతాను తనతోటి అంటూ ఉంటే, అదే ఒక్కసారిగా రోహిణి వాళ్ళ అమ్మ అయితే రోహిణి సైడ్ చూసి అసలు ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో రోహిత్ అయితే వద్దు వద్దు అని సైగలు చేస్తూ ఉంటుంది. అదే టైంలో రోహిణి వాళ్ళ అమ్మ అయితే, వద్దులే అమ్మ వాళ్ళు ఈ టైంలో ఫోన్ ఎత్తారు అని అంటూ ఉంటే, ఎందుకండి ఎత్తారు ఒకసారి మీరు కాల్ చేయండి అంటే, ఇప్పుడు లేదు ఇప్పుడు వద్దులేండి అమ్మ నేను మళ్ళీ అని చేపిస్తానంటే, చేయండి నేను చెప్తాను మీ పరిస్థితి ఎలా ఉందో అంటూ ఉంటే, వద్దులేండి అమ్మ ఈసారి వాళ్ళు కాల్ ఎత్తలేరు అంటుంటే, అదే టైంలో రోహిణి అయితే డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెను అయితే మెల్లగా పడేస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటాడు రవి. ఒక్కసారిగా రవి అయితే చూసి, ఎందుకు ఇలా చేస్తుంది రోహిణి అనుకుంటూ ఉంటారు. రోహిణి వాళ్ళ అమ్మ చింటూ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటారు. మేము వెళ్ళొస్తామండి అంటూ ఉంటే, అప్పుడే ప్రభావతి అయితే వెళ్ళండి కానీ మళ్ళీ రాబాకండి, ఏ కన్న తల్లి ఉసురో మీకు ఇంతలా తగిలింది, ఇంత కష్టపడుతున్నారు మా ఇంటికి వచ్చి ఇంత కష్టపెడుతున్నారని ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న రోహిణి అయితే, అత్తయ్య ఆపండి ఏం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందా అని రోహిణి అయితే ప్రభావతిని తిడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి, ఏంటమ్మా రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వే కదా మమ్మల్ని అందరిని ఇంటి నుంచి బయటికి పంపించి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాన్నావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అని అందరికీ ఇంట్లో ఒక్కసారిగా షాక్ ఇస్తూ ఉంటుంది ప్రభావతి.